గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం. మనిషి డబ్బు పరంగా రాణించాలంటే వారి యొక్క హస్తరేఖలు ఏ విధంగా ఉంటాయి? అంటే కోటీశ్వరులు అయ్యే వాళ్ళ యొక్క హస్తరేఖలు, వాళ్ళ చేతి వాటం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్తే మా ప్రేక్షకులు కూడా వాళ్ళు మీరు చెప్తున్న తీరుగా వాళ్ళది పరీక్షించుకుంటారు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆ హస్తరేఖలు కోటీశ్వరులు అయినటువంటి వారి యొక్క చేతి హస్తరేఖలు ఏ విధంగా ఉంటాయో మాకు సెలవియండి గురువుగారు. హస్త సాముద్రికం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక 2-3 విషయాల గురించి. ఉన్న బలంగా కోటీశ్వరుల వ్యవహారం కావాలంటే అది ఏ సందర్భంలో రావు. మనిషి కష్టపడితేనే ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఎంత కష్టపడితే అంత వ్యవహార రీత్యా అనుకూలం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కష్టానికి ఫలితం అనేది మనకు దక్కాలంటే కొన్ని మార్గాలలో మనం వెతుకుంటుండే మన అవస్థలను బట్టి. వ్యవహారం బాగోలేదు, పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, దాంట్లో అనుకూలంగా లేదు. ఒక వాహనం కొన్నాం, వాహనం ఇబ్బందులు అవుతున్నాయి. మ్యారేజ్ అయింది, మ్యారేజ్లో ఇబ్బంది. సంతానమైంది, వాళ్ళతోటి ఇబ్బంది. భార్యాభర్తల గొడవలు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. జాతకాలు సరిగ్గా లేవు. పెళ్లి కూడా పొంతన చూసుకొని చేసుకోలేదు. 24 గంటలు గొడవ. ఇటువంటి చికాకులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తిరగని ప్రదేశం అంటూ ఉండదు. ఎవరెవరో చూపిస్తాం, చెప్పరాక కొంత, చెప్పి కొంత, వ్యవహారం కొంత. మరి వాటి పరంగా అటువంటి ఒక వ్యక్తి అమాంతంగా అతని యోగం ఉందా లేదా అని చెప్పడానికి, అంటే అతనికి పూర్తి అంటే రెజ్యూమ్ ఆయనకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్న తర్వాత లేనప్పుడా? లేకపోతే హస్త సాముద్రికంలో అన్ని డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చెయ్యి సూచి కొంతనన్నా తెలుసుకోవడానికి మార్గం ఏమన్నా ఉందా, అతని యోగ స్థితికి వెళ్ళేటువంటి మార్గం ఏమైనా ఉందా అనేటువంటి అడిగిన దానికి ఒక మనిషి ఆ చేతి రేఖ ఉందా లేదా, అతని ఎంత నార్మల్ జీవితమా, అతను ఏంటి అనేది మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను గురుగారు. సరే. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా మనము దాన్ని డీటెయిల్స్గా చెప్పుకుంటే పూర్తిగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి వస్తాడు, అతనికి భాగ్యరేఖ ఉందా, వివాహం ఉందా, ధనప్రాప్తి ఉందా, అతడు ఏం కాబోతాడు, ముందు ఒక కోటీశ్వరుడు అవుతాడా, ఒకసారి చెప్పండి. అయితే హస్త సాముద్రికం కూడా మనం చూసినటువంటి వ్యవహారంలో ఇది మొత్తం కూడా మనం చెప్పడానికి కూర్చుంటే దాదాపుగా ఒక 2 గంటల సమయం పడుతుంది. దాంట్లో ఇతనికి భాగ్యరేఖలు ఉన్నాయా, వివాహంతో అనుకూలం, ఇతని యొక్క స్థితిగతులు ఏమిటివి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. దీంట్లో మనం అనుకున్నాం భుక్తం అంటే మనిషికి ఎప్పుడైతే భోజనం చేయడానికి స్థితిగతులు ఎక్కువ ఉంటాయో అతను యోగవంతుడని అనుకోవాలి. ఇతని యొక్క విషయంలో అన్నం అనేది సమృద్ధిగా ఉంది అంటే ఇతను ఎక్కడ కూర్చున్నా, ఏ బండ మీద కూర్చున్నా అతనికి ఆసరికి సంపాదించుకునేటువంటి శక్తి అతనికి ఉంటుంది. ఏ సమయంలో ఉన్నా కానీ. అంటే 2 కళ్ళు ఉన్నాయి, అంటే శివుడు 2 కళ్ళు ఉన్నాయి. ఇక్కడ నీళ్ళలో పడేయని అక్కడ నల్ల లభ్యమవుతుంది. ఎక్కడ ఉన్నా బయట ప్రదేశంలో ఉండని ఎవరో అతను తెచ్చిస్తారు. అంటే అతని యొక్క వ్యవహార రీత్యా కానీ, మంచి వ్యవహారం రీత్యానో, అయితే జాతక రీత్యానో, నక్షత్రం రీత్యానో ఏదో తెలియదు కానీ అతనికి ఆ సమృద్ధి అనేది కలుగుతుంది. అన్నం యొక్క విషయం అంటే భోగవంతుడు అని చెప్పాలి. ఓకే. ఇది అన్నం అంటే అతనికి అన్న సమృద్ధి ఉందా లేదా, తృప్తికరమైనటువంటి భోజనం అతను చేస్తాడా, భోజనం చేస్తున్నా కానీ మనసు నుండిగా భోజనం చేస్తాడా అనేది మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఒకటి అన్న సమృద్ధి అంటారు దీన్ని. ఇక వచ్చేసరి మధ్యవేలు ఎప్పుడైతే ఉంటుందో ఈ రేఖ అనేది ఉంటుంది, మధ్యవేలు. ఈ రేఖలో ఈ మధ్య భాగంలో ఏదైతే ఉందో నిలువు గీతలు అనేది స్పష్టంగా మనకు అవుపడాలి. నిలువు గీతలు ఈ మధ్య రేఖలో ఇక్కడ నుంచి ఈ రేఖ వరకు 3, 4 కానీ 5, 6 కానీ నిలువు గీతలు అనేటివి ఉంటాయి. కాబట్టి సూక్ష్మంగా ఇతనికి ప్లేన్గా ఉందన్నమాట. ఇతని యొక్క మనస్తత్వం ఏంటంటే ఎప్పుడు కానీ నిబ్బరంగా అంటే మాట్లాడేటువంటి వ్యక్తి కాడితను. ఒకటి ఎంతో కూర్చి కానీ లోపలికి వెళ్తే కానీ, అతని మనసులోకి వెళితే కానీ అతని మనసులో మాట చెప్పేటువంటి వ్యక్తి.
అంటే మనసులో ఉన్నది నిగూఢమైనటువంటిది స్పష్టంగా చెప్పలేడు, మనసులో దాచుకుంటాడు. మనసులో దాచుకునేటువంటి ఒకవేళ ప్రేమ ఇద్దరు స్నేహం ఎక్కువైంది అనుకో అప్పుడు చెప్తారా అంటున్నారు గురువారి యొక్క అది అవునా కాదా. మరి ఇంకొకటి ఆయుష్యం జీవనోపాయం, 3 విషయాలు మనం తెలుసుకోండి. ఆయుష్యం, ఆయుష్య రేఖ ఇది ఇక్కడి నుంచి కొంతమంది చూస్తారు, జీవన రేఖ ఇక్కడి నుంచి చూస్తారు. అపసవ్య రేఖలు కొంతమంది చూస్తారు, సవ్య రేఖలు కొంతమంది చూస్తారు. అంటే ఏది ప్రామాణికం? మాకు తెలిసినటువంటి విషయంలో జీవన రేఖ అనేది బాగా ఇతనికి చూపుడు వేల వరకు ఇక్కడ బాకిపోయి ఉంది. కాబట్టి జీవనం అనేది చాలా స్పష్టంగా నీట్గా పద్ధతిగా ఏదైనా అనుకుంటాడు అది దాని వరకు చేసుకొని వచ్చేసి అంతవరకే కూర్చునేటువంటి వ్యక్తి ఇతను. పరుల దగ్గరికి వెళ్ళి నీ పని నేను చేస్తాను, నీ దాంట్లో నేను వస్తాను, నీది అది అని చెప్పని అక్కడికి వెళ్ళి గొడవలు చేసి అతని జీవనం గడుపుకునేటువంటి వ్యక్తి తను కాదు. కాదు. అతని వరకు ఏది ఉందో ఇంట్లో కానీ బయట కానీ ఏది ఉందో అతని సంపాదించుకొని చేసుకునేటువంటి వ్యక్తి ఇతను. ఒకటి భాగ్యరేఖలు కూడా ఉన్నాయి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత సంవత్సరం వరకు కూడా ఇద్దరి మధ్యలో అవగాహన అది ఎక్కువగా ఉండదు. అవగాహన అంటే పొంతన, అంటే మనసు విప్పుకొని మాట్లాడుకోవడం కానీ, అతను తెలుసుకోవడం, అమ్మాయిది మీరు తెలుసుకోకపోవడం కానీ, అట్లా అవగాహన అనేది ఇద్దరి మధ్యన పొంతన అనేది సరిగ్గా కొన్ని రోజుల వరకు ఉండదు. వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఒక దాదాపు 6 ఏళ్ళ సంవత్సరం పాటు సమయం పడుతుంది. అప్పుడు తర్వాత ఒకరికొకరు ఆలింగన చేసుకొని ఒకరి మాట ఒకరు విని వ్యవహారం అనేది నడుపుకునేటువంటి ఒక దశ ఇతనిది. ఇది ఆయుష్య రేఖ, జీవన రేఖలు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ఈ రేఖలు. వివాహం లేని వాళ్ళకి అప్పుడు ఆ గీత ఉంటుందా? వివాహం లేని వాడికి అంటే కొంత తర్వాత కలుస్తుంది మధ్యలో. అంటే ఒక ఏజ్ అయిపోయింది, 35 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ఆ రేఖ అక్కడి నుంచి పుడుతుంది. అప్పుడే పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు వ్యవహారం అవుతుండొచ్చు. రేఖలనే నమ్ముకుంటున్నాం కాబట్టి అది అవుతుండొచ్చు. ఇది నమ్మని వాడికి మనం చెప్పలేము. దక్షిణాయన పీఠ విధుశేఖర భారతీ తీర్థస్వామి కానీ, శృంగేరి ఆది శంకర స్వామీజీ కానీ, భారతీ తీర్థస్వామి వాళ్ళకు కూడా వివాహం కాలేదు కదా, వాళ్ళకు కూడా రేఖ ఉంటుందా ఉండదా? వివాహం కాలేదు అనే సమస్య ఏంటంటే నస్ఖలితం బ్రహ్మచార్య అని అన్నాడు. అంటే ఆ మనిషి స్వప్నములో కూడా స్ఖలనం లేని వాడే ఉండాలి. అది కాని పని అందుకని అందరికీ వివాహం శ్రీకృష్ణ పరమాత్ముడు, అతను యోగ బ్రహ్మ కాబట్టి అతనికి. కానీ మరి ఇప్పుడు కళలో కూడా ఇప్పుడు ఇక ఆమె కొద్దిగా చీర పైకొనో లేకుంటే ఓని పక్కవాతను ఇదేందిరా అని చెప్పని కూర్చొని మనసు పారవేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు అటువంటి బ్రహ్మచారిత్వం ఎవరికి ఉండదు. కాబట్టి ఈ రేఖలో ఇతనికి మంచి భోగం ఉంది, అన్న సమృద్ధి ఉంది, జాతకంలో వివాహ సంబంధమైనటువంటి యోగాలు మంచిగా ఉన్నాయి, ఆయుష్య రేఖ బాగుంది, 80 సంవత్సరాల వరకు ఆయుర్దాయం ఇతనికి మంచి యోగం. ఇంతవరకు కూడా ఏ గండాలు కూడా జరగలేదు అతనికి. గండం అంటే కింద పడడము, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు మధ్యలో ఏ సంవత్సరంలో అయినా 5, 5, 10, 15 అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ప్రమాదం యాక్సిడెంట్ ఇక్కడ వరకు ఇక్కడి నుంచి వస్తుంది అది. కాబట్టి దాని గురించి అని సీదా సాదా వ్యవహారములు చదువు అనేది ఒకటే రేఖ ఉంది. అది కూడా రేఖ ఏంటంటే నువ్వు చదివినటువంటి చదువు మీదనే నీకు జీవన భృతి అనేది జరుగుతుంది, ఇతరత్ర యోగాలు అనేటివి మీకు లేవు. కాబట్టి ఈ 3 విషయాలలో వ్యవహార విషయంలో అన్నరేఖ కానీ, సమృద్ధి రేఖ కానీ, భాగ్యరేఖ కానీ ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇతనికి కుజరేఖ అనేది మధ్యలో నుంచి వస్తుంది. ఇతనికి శుక్రదశ మంచిగా ఉందా? శుక్రదశ భోగం బాగుంది. కుజరేఖని ఇక్కడి నుంచి మధ్య నుంచి వస్తుంది ఇతనికి. అంటే ఆ కుజరేఖ ఎక్కడైతే ప్రారంభమైందో ఇక్కడ 5, 5, 10, 5, 15 15 సంవత్సరాల వయసులో ఇతనికి 20 సంవత్సరాల వయసులో ఇక్కడ చూడండి ఇంటూ మార్కు ఉంది. ఇక్కడ ఇంటూ మార్కు కత్తెర 5, 5, 10, 5, 15 ప్లస్ మనకు తెలిసిందే 16, 20 సంవత్సరాలు. ఆ పరిధిలో దాదాపుగా మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఇక మిగతాది ఏమి అంత బాగానే ఉంది, ఇంతవరకు కూడా యోగం అనేది బాగానే ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఇతనికి ఒక చిన్న యాక్సిడెంట్ అనేది జరిగింది. కాబట్టి
అది కుజుని యొక్క ప్రభావం చేత హస్త సాముద్రికంలో జరిగింది. మిగతాదంతా హస్తరేఖ ప్రకారంగా మంచి జీవనం, మంచి నడవడిక, వ్యవహారం, మృదుతనం, మెతకతనం ఇవన్నీ కలబోలుసుకున్నటువంటి జాతకం బాగుంది, వ్యవహారం బాగుంటుంది, అన్నం బాగుంది, చదువు బాగుంది. మత్స్యరేఖ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, కెమెరాకు చూపించండి. కెమెరా ఇది ఇక్కడ ఉంటాయి మత్స్యరేఖలు. ఇట్లా మత్స్యరేఖలు ఉంటాయి, ఇక్కడ పోతున్నాయి ఇక్కడ లోపలికి. అంటే ధనం మీరు బయటికి పంపించడమే కానీ కూర్చొని మూట కట్టేసి సీసీ బ్యాంకులలో వేసుకునేటువంటి జాతకం అయితే కాదు. అవునా కాదు? ధనం బయటికి తెచ్చినటువంటి ధనం బయటికి పంపించడమే. కాబట్టి ఇతను మూట కట్టుకొని కూర్చోబెట్టుకునేటువంటి జాతకం ఇతనిది కాదు. అంటే మత్స్యరేఖ వల్ల జరుగుతున్నాయి. మణికట్టు మీది నుంచి మత్స్యరేఖ అనేది చేప అనేటువంటి గుర్తుగా ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటి బయటికి వెళ్తుంది. ఇతను పూర్తిగా బయటికి దాటి వెళ్ళింది. ఇక్కడ చూడు మత్స్యం, ఇది మత్స్యరేఖ. ఇది పూర్తిగా ఇతను చెయ్యి దాటి మత్స్యరేఖ మణికట్టును దాటి బయటికి వెళ్తుంది. కాబట్టి ఇతని యొక్క సంపాదన ఏంటంటే ఎక్కువగా వృధాగా ఖర్చు అవుతుంది. మిగిలించుకునేటువంటి పద్ధతిలో అతను పొదుపు చేసుకోవడానికి జాగ్రత్త పడాలి. పొదుపు పని చేసుకోవడానికి అది జాగ్రత్తగా మీరు పడాలి. కాబట్టి చంద్రరేఖ ఉంటుంది, శుక్రరేఖ ఉంటుంది. మరొకసారి ఆ రేఖల గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఒకటే రోజు అంటే పూర్తిగా మనం చెప్పలేము. భోగ భాగ్యం ఉంది, ఆయుష్యం బాగుంది, జీవనం బాగుంది, చిన్న గండం తప్పిపోయింది. ఇక నీకు 80 సంవత్సరాల వరకు ఏ గండము లేదు. అలాగే సలక్షణంగా మంచి జీవనం అనేది ఉంటుంది, భార్యతోటి సుఖంగా ఉంటుంది. సంతానం అనేది 1, 2 రేఖలు ఉన్నాయి. ఇవి సంతాన రేఖలు మేము చూసేటివి. 2 పిల్లలు, 2, 1, 2. నిలువు గీతకు అడ్డరేఖ ఉంటే ఆడ సంతానము, డైరెక్ట్గా ఒకటే గీత ఉంటే మగ సంతానం. ఇవి మేము చూస్తామే సంతాన రేఖలు. ఇంకోరు ఎలా చూస్తారో మాకు తెలియదు. మాకు మా అమ్మగారు చెప్పినటువంటి హస్త సాముద్రిక విషయంలో ఇవి సంతానం బాగుంది, ఆయుష్యరేఖ బాగుంది, జీవన విధానం బాగుంది, దాంపత్య సుఖం బాగుంది. చిన్న గండం అక్కడ తగిలిపోయింది, ఇక మళ్ళీ ఎటువంటి గండాలు అతనికి లేవు, బాగుంటుంది, అన్నం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది. ధనము నిలుపుకోవడానికి అది ప్రయత్నం చేస్తూ నువ్వు ఏదో కష్టపడతావో ఆ కష్టపడడానికి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఓం శ్రీం ధరణి ఉద్ధరణాయ నమః అనే మంత్రం ప్రతిరోజు మీరు జపం చేస్తూ మీడియా ప్రేక్షకులు చెప్పండి గురువుగారు ఒకసారి. ఓం శ్రీం ధరణి ఉద్ధరణాయ నమః. ఓం శ్రీం అనేటువంటి ఒక మంత్రం అంటే ఇది అందరికీ చెప్పడం కాదు, ఇతని గురించి మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు గురువుగా ఉపదేశంగా భావించి మీరు చదువుకున్నట్టయితే తప్పక మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి సుఖంగా ఉంటారు. అది చాలా సంతోషం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.